అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మాటలను మన హృదయాలలో నాటుకోవాలి. ఇది క్రైస్తవ జీవితంలో వేర్పాటు యొక్క ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలాయాలుతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. చాలామంది మైండ్ సెట్ మారాలి అంటారు. బైబిల్ కూడా అదే చెప్తుంది. కానీ అది దేవునికి అనుకూలంగా మారాలని. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుటి. ఈ లోక మర్యాద, మనం ఈ లోక ఆచారాలను గుడ్డిగా అనుసరించకూడదు. బదులుగా మనం మన మనస్సును దేవుని వాక్యంతో నూతనం చేసుకోవాలి. మనం వాక్యాన్ని దాటి దేవుని సువార్త ద్వారా ప్రకటించని ఆచారాలు, పండుగలు వేడుకగా చేసుకుంటున్నప్పుడు దానిని ఒక రకంగా మనం మహిమపరిచినట్లే. ఏ ఆచారమైనా ఏ పండుగైనా మనకు ఘనంగా మారినప్పుడు అది విగ్రహారాధన అవుతుంది. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో విగ్రహారాధనకు దూరముగా పారిపోండని దేవుని వాక్యం చెప్తుంది. నిర్గమాకాండంలో అదే జరిగింది. వాళ్ళు వేరే దేవుని పేరుతో పండుగ చేయలేదు, యెహోవా పేరిటే చేశారు. నిర్గమాకాండము 32వ అధ్యాయము 4వ వచనం, అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరగనని చాటించాడు. ఇప్పుడు కూడా మనం క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవుని పేరట చేసే ఆచారాలు, పండుగలు దేవునికి హేయంగానే ఉన్నాయి. ఇవి మీరు చేయండి అని దేవుని వాక్యం మనకెక్కడా చెప్పట్లేదు. ఇవన్నీ మనుషులు కల్పించిన ఆచారాలు, పండుగలు, పద్ధతులు. చాలా బాగుంది అన్నట్టు కనపడి నాశనానికి తీసుకువెళ్లే విశాలమైన మార్గం. ఇందులో ప్రవేశించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అపవాది ఈ లోక ఆచారాల వైపు మనల్ని తిప్పాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆచారాలు, పండుగలు అనే ముసుగులో విషయాన్ని మన జీవితాల్లోకి నింపాలని చూస్తాడు. ఆ విషయం క్రైస్తవ ప్రపంచంలో కూడా పనిచేస్తుంది. మనం ఏం ఎన్నుకొని దాచుకోవాలో బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. లోకంతో కలిసి నడవడమా, లేక దేవుని కోసం ప్రత్యేకంగా జీవించటమా? చీకటి క్రియలలో పాలు పంచుకోవడమా, లేక వెలుగు సంబంధులుగా వాటిని ఖండించటమా? ఈ ఆచారాలు, పండుగల మోసంలో పడిపోకుండా మనల్ని, మన పిల్లల్ని, మన సంఘాలను కాపాడుకుందాం. దేవుని పరిశుద్ధతను కాపాడుకుందాం. లోకానికి వేరుగా దేవుని సాక్షులుగా జీవిద్దాం.